హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 3 పిన్ సాకెట్స్ విత్ 3 స్విచెస్ స్విచ్ బోర్డ్కి ఏ విధంగా మీరే ఎలా బిగించుకోవాలో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నా వీడియోని లైక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయండి. కొత్త వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ ఆప్షన్ ఎంచుకోండి. ఇది 6 మాడ్యులర్ బోర్డ్. ఈ 3 పిన్ సాకెట్స్ కూర్చోవాలంటే బోర్డులో కటింగ్స్ ఇస్తాడు. ఆ కటింగ్స్ని బ్లేడ్ తోటి కట్ చేసి రిమూవ్ చేస్తే 3 పిన్ సాకెట్స్ని ఈజీగా కూర్చోబెట్టుకోవచ్చు. దాదాపుగా కంపెనీ వాళ్ళు ఒక్కొక్క బోర్డులో ఒక్కొక్క ప్యాటర్న్ ఇస్తారు. ఈ బోర్డుకి అయితే ప్యాటర్న్ ఈ విధంగా ఇచ్చారు. 3 పిన్ సాకెట్స్ని కానీ స్విచెస్ని కానీ ఈ విధంగా కూర్చోబెట్టుకొని స్క్రూస్ తోటి మనము బిగించేసుకోవాలి. ఒక్కొక్క సాకెట్కి ఒక్కొక్క స్విచ్ వస్తుంది. ఈ విధంగా మనం బిగించుకోవాలి. ఇండికేటర్కి సాకెట్ లేదు కాబట్టి నేను పై భాగంలో ఇండికేటర్ని సెట్ చేసుకుంటున్నాను. ఈ ఇండికేటర్ వచ్చేసి మిక్సీకి సంబంధించింది. మిక్సీ రిపేర్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే మనకు ఈ ఇండికేటర్ ఇస్తారు. బోర్డులో వైరింగ్ చేయడానికి 116 వైర్ ముక్కలు 2 తీసుకోండి. నేనైతే రెడ్ ఒకటి గ్రీన్ ఒకటి తీసుకున్నాను. ఇలా కలర్ వైర్స్ తీసుకుంటే మనకు ఫేస్ ఏదో ఎర్త్ ఏదో గ్రౌండ్ ఎర్త్ ఏదో ఈ వైర్స్ మనకు ఇండికేట్ చేస్తాయి. ఇక్కడ నేను రెడ్ వైర్ని ఫేస్కి వాడుతున్నాను. చూడండి బోర్డులో ఎన్ని స్విచ్చెస్ అయితే ఉన్నాయో ఇక్కడ ఈ బోర్డులో 3 స్విచ్చెస్ ఉన్నాయి. ఈ 3 స్విచ్చెస్కి కింద భాగంలో ఫేస్ వైర్ని డైరెక్ట్గా కనెక్ట్ చేసేసేయాలి. మెయిన్ బోర్డులో నుంచి వచ్చే కరెంటు ఈ 3 స్విచ్చెస్లో ఎప్పుడూ కంటిన్యూగా ఉంటుంది. మీరు టెస్టర్ పెట్టి టెస్ట్ చేసిన ఈ 3 స్విచ్చెస్ కింద భాగంలో మీ టెస్టర్ వెలుగుతుంది. స్విచ్చెస్ కింద భాగంలో ఉన్న స్క్రూస్ని లూజ్ చేసేసి వైర్ని ఈ విధంగా లీడ్స్ తీసి ఈ స్విచ్చెస్ కింద భాగంలో ఈ విధంగా కనెక్ట్ చేసుకోవాలి. ఎంత పెద్ద బోర్డు అయినా బోర్డులో ఎన్ని స్విచ్లు ఉన్నా స్విచ్లు మొత్తాన్ని కింద భాగంలో ఫేస్ వైర్ తోటి ఈ విధంగా కనెక్ట్ చేసుకోవాలి. నేనైతే ఈ బోర్డులో 3 స్విచ్లను కనెక్ట్ చేస్తున్నాను. చూడండి ఇది 3వ స్విచ్. ఈ 3వ స్విచ్కి కూడా ఎండ్ పాయింట్ ఈ 3వ స్విచ్ కనెక్ట్ చేసుకోవాలి. దీంతో మెయిన్ లోడ్ వైర్ కనెక్షన్ అయిపోతుంది. ఇప్పుడు 3 పిన్ సాకెట్స్కి స్విచ్ కనెక్షన్ ఏ విధంగా ఇవ్వాలో చూద్దాం. ఇక్కడ చూడండి 3 పిన్ సాకెట్స్. మీరు ఏ కంపెనీ సాకెట్ తీసుకున్నా సాకెట్ వెనక భాగంలో ఈ విధంగా మెన్షన్ చేసి ఉంటుంది. ఈ బోర్డులో 3 స్విచెస్ 3 సాకెట్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క స్విచ్ని ఒక్కొక్క సాకెట్కి ఏ విధంగా కనెక్ట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. స్విచ్ పై భాగంలో ఉన్న సెకండ్ పాయింట్ నుంచి సాకెట్కు ఉన్నటువంటి లోడ్ పాయింట్కి ఈ వైర్ను మనము కనెక్ట్ చేసుకోవాలి. చూడండి లోడ్ పాయింట్కి మాత్రమే కనెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే సాకెట్లో ఏ విధంగా అయితే మనకు మెన్షన్ చేశారో ఆ పాయింట్గా మనము ఈ స్విచ్ నుంచి కనెక్షన్ ఇవ్వాలి. ఈ విధంగా 3 స్విచ్లు కూడా ఈ విధంగానే కనెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే స్విచెస్ కింద భాగంలో 3 పోల్స్కి కూడా కంటిన్యూగా కరెంట్ ఉంటుంది. ఈ కరెంటు సాకెట్స్లోకి రావాలి అంటే మనం స్విచెస్ని ఆన్ చేయాలి. ఆన్ చేసినప్పుడు ఆ కరెంట్ అనేది సాకెట్ లోడ్ పాయింట్కి వచ్చేస్తుంది. ఇక్కడ 3 సాకెట్స్కి స్విచ్ కనెక్షన్ అయితే ఇచ్చాము. ఇప్పుడు వచ్చేసి ఇండికేటర్కి ఒక ఫేస్ ఇవ్వాలి కాబట్టి డైరెక్ట్ ఫేస్ కనెక్షన్లో ఇండికేటర్ ఒక వైర్ని కలిపేసేయండి.
ఇప్పుడు బోర్డులో ఉన్న సాకెట్స్కి ఎర్త్ కనెక్షన్ ఏ విధంగా ఇవ్వాలో ఇప్పుడు చూద్దాము. ఇక్కడ సాకెట్స్కి ఉన్న 3 న్యూట్రల్ పాయింట్స్కి డైరెక్ట్గా ఎర్త్ కనెక్షన్ని ఇవ్వాలి. స్విచ్చెస్కి కింద భాగంలో డైరెక్ట్గా లోడ్ కనెక్షన్ ఏ విధంగా అయితే ఇచ్చామో అదేవిధంగా సాకెట్స్కి న్యూట్రల్ పాయింట్స్ మొత్తాన్ని కలుపుతూ ఎర్త్ వైర్ కనెక్షన్ ఇచ్చుకోవాలి. గ్రీన్ వైర్ని సరిపోయినంతగా 2 ముక్కలు కట్ చేసుకోండి. చూడండి, 2 ముక్కలకి 2 సైడ్స్ లీడ్స్ తీసేసుకొని ఒక సైడ్ని సాకెట్ న్యూట్రల్కి బిగిచ్చేసి రెండో సైడ్ని సెకండ్ సాకెట్ న్యూట్రల్ పాయింట్కి కనెక్షన్ ఇవ్వండి. ఇక్కడ నుంచి ఇంకొక వైర్ని కూడా ఇక్కడే జాయిన్ చేసేసేయండి. ఇక్కడే కలిపేసేసి ఈ వైర్ని 3వ సాకెట్లో ఉన్న న్యూట్రల్ పాయింట్కి కనెక్షన్ చేసేసేయండి. ఇది వచ్చేసి ఇండికేటర్ వైర్. ఇండికేటర్కి ఎర్త్ కనెక్షన్ ఇవ్వాలి కదా, న్యూట్రల్ కనెక్షన్ ఇవ్వాలి కదా, అందువల్ల ఈ ఇండికేటర్ వైర్ని కూడా ఈ న్యూట్రల్ కనెక్షన్లో కలిపేసేసి స్క్రూ టైట్ చేసుకోండి. చూస్తున్నారు కదా ఏ విధంగా బోర్డులో ఫేస్ కనెక్షన్ కానీ ఎర్త్ కనెక్షన్ కానీ ఈ విధంగా చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మెయిన్ కార్డ్ కనెక్షన్ ఏ విధంగా ఇవ్వాలో చూద్దాం. చూడండి, ముందు మెయిన్ కార్డ్ని, ఇది బ్యాక్ సైడ్ డోర్, ఈ బ్యాక్ సైడ్ డోర్లో నుంచి మనము మెయిన్ కార్డ్ని తీసుకోవాలి. బ్యాక్ సైడ్ డోర్కి చాలా హోల్స్ ఉన్నాయి. ఏ హోల్లో నుంచైనా వైర్ని ఈ విధంగా లోపలికి తీసుకొని లోపల వైర్కి చిన్న ముడి ఒకటి వేసుకోండి. ఎందుకంటే బోర్డు ఎప్పుడైనా జారిపోకుండా కనెక్షన్ ఊడిపోకుండా ఉండడం కోసము మనం ఈ ముడి అయితే వేసుకుంటాము. ఈ మెయిన్ కార్డ్ వైర్స్లో ఒకటి లోడు, ఒకటి న్యూట్రల్, అంటే ఒకటి ఫేసు, ఒకటి ఎర్త్. చూడండి, ఎర్త్కు ఎర్త్, లోడుకు లోడు, ఈ విధంగా ఈ 2 వైర్స్ని కనెక్ట్ చేసుకోవాలి. ఇది ఫేస్. ఈ మెయిన్ కార్డ్ ఫేస్ వైర్ని స్విచ్ కింద భాగంలో ఉన్న ఫేస్ తోటి కనెక్ట్ చేసేసేయండి. అలాగే న్యూట్రల్ వైర్ని సాకెట్ న్యూట్రల్ వైర్ తోటి కనెక్షన్ చేసేసేయండి. మెయిన్ కార్డ్ కనెక్షన్ని ఈ విధంగా బోర్డులో కనెక్ట్ చేసుకోవాలి. Thank you, friends.